శాంతి. ఈరోజు మురళీ డేట్ 15/12/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇది తయారు చేయబడిన అనాది డ్రామా. ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుని పాత్ర నిశ్చితమై ఉంది. మోక్షం అనేది ఎవ్వరికీ లభించజాలదు. ఈరోజు ప్రశ్న: శివ్ బాబా అశరీరి అయినా వారు శరీరంలోకి ఎందుకు వస్తారు? వారు వచ్చి ఏ పని చేస్తారు, ఏ పని చేయరు? జవాబు: పిల్లలు, నేను పిల్లలైన మీకు కేవలం మురళి వినిపించేందుకు ఈ శరీరంలోకి వస్తాను. నేను మురళి వినిపించే కార్యంనే చేస్తాను. నేను తినేందుకు, తాగేందుకు రాను. మీకు కొత్త రాజధానిని ఇచ్చేందుకు నేను వచ్చాను. రుచిని చూసేది, తినేది ఇతని ఆత్మయే అని బాబా చెప్తారు. ఈరోజు పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరా. ఓం శాంతి. ఏ పాటలతో మనకు సంబంధం ఉంటుందో ఆ పాటల్నే వినిపించటం జరుగుతుంది. ఆకాశంలో సింహాసనం అంటూ ఏదీ లేదు. ఈ అంతరిక్షాన్ని ఆకాశము అని అంటారు. అయితే ఆకాశతత్వంలో సింహాసనము లేదు. పరంపిత పరమాత్మ ఈ ఆకాశంలో సింహాసనంపై ఉండరు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. పరంపిత పరమాత్మ అయిన నేను మరియు ఆత్మీక పిల్లలైన మీరు ఇరువురుము ఈ సూర్య చంద్ర నక్షత్రాల కంటే అతీతంగా ఉంటాము. దానిని మూలవతనము అని అంటారు. ఎలాగైతే ఇక్కడ ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయో అలాగే ఖచ్చితంగా ఒక వృక్షం వలె మహాతత్వంలో కూడా ఆత్మలు ఉంటాయి. ఎలాగైతే తారలు ఏ ఆధారము లేకుండా ఆకాశంలో ఉన్నాయో అలాగే ఆత్మలైన మీరు మరియు పరమాత్మ అయిన తండ్రి అందరము మహాతత్వంలో ఉండేవారమే. ఆత్మ నక్షత్రము వలె ఉంటుంది. జ్ఞాన సూర్యుడు, జ్ఞానచంద్రుడు మరియు జ్ఞాన సితారాలు ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే దుఃఖాలు కలుగుతాయో అప్పుడు నేను వస్తానని అర్థం చేయించాను. పాత దానిని తప్పకుండా కొత్తదిగా తయారు చేయాలి. పాతదానిలో కరువు కాటకాలు, దుఃఖాలు ఉంటాయి. కలియుగంలో దుఃఖం ఉంటుంది. స్వర్గంలో అయితే అంతా సుఖమే సుఖముంటుంది. మళ్ళీ నేను వచ్చి సహజ జ్ఞానంను మరియు సహజ రాజయోగంను నేర్పించవలసి ఉంటుంది. మీరు రండి అని అందరూ పిలుస్తారు. సింహాసనం వదిలి రండి అని కృష్ణుని కొరకు ఎవ్వరూ చెప్పరు. కృష్ణుని కొరకు సింహాసనం అన్న పదము శోభించదు. కృష్ణుడు యువరాజు కదా. రాజ్య సింహాసనం లభించినప్పుడే దానిని సింహాసనము అని అంటారు. చిన్నపిల్లలను తండ్రి తన ఒడిలో లేక తన పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు. ఆత్మలు మూలవతనంలో నక్షత్రంలాగా ఉంటాయని తండ్రి అర్థం చేయించారు. మళ్ళీ అక్కడ నుండి ఆత్మలు నెంబర్వారుగా వస్తూ ఉంటాయి. నక్షత్రాలు ఎలా క్రింద పడతాయో చూపిస్తారు కదా. అక్కడ నుండి కూడా వచ్చి ఆత్మలు నేరుగా గర్భంలోకి వెళ్తాయి. ప్రతి ఒక్క ఆత్మ సతో, రజో, తమో గుణాలను దాటవలసి ఉంటుందని బాగా నోట్ చేసుకోండి.
ఎలాగైతే మొట్టమొదట లక్ష్మీనారాయణులు వస్తారో వారు సతో రజో స్థితులను దాటుతూ పునర్జన్మలు తీసుకుంటూ మళ్ళీ తమో ప్రధాన స్థితిని పొందవలసిందే. ప్రతి ఒక్కరిది అదే విధంగా ఉంటుంది. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారు వస్తారు. వారు కూడా సతో రజో తమో గుణాలు గుండా దాటుకోవాలి. పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ద్వాపర యుగంలో ధర్మస్థాపకులు వస్తారు. అక్కడ నుండి పునర్జన్మలు ప్రారంభమవుతాయి. మళ్ళీ తమో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు వారి సద్గతిని ఎవరు చేస్తారు? సద్గతి దాత అయితే ఒక్క శివుడే. అందరికీ సద్గతినిచ్చేందుకు నేను రావాల్సి ఉంటుంది అని వారంటారు. నా వలె కర్తవ్యాన్ని ఇంకెవ్వరూ చేయలేరు. నేను దేవీ దేవతా ధర్మస్థాపన చేస్తాను. మీకు రాజయోగంను నేర్పిస్తాను. గతి సద్గతి దాతను నేనే. మీరెప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు నేను మిమ్మల్ని తిరిగి తీసుకెళ్తాను. మీకు కూడా సద్గతిని ఇస్తాను. మీతో పాటు అనేక ధర్మాల వారు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మస్థాపకుల సహితంగా అందరినీ ఉద్ధరిస్తాను. మిమ్మల్ని జ్ఞానంతో శృంగారం చేసి స్వర్గాధిపతులుగా లక్ష్మీ లేక నారాయణుని వరించేందుకు అర్హులుగా తయారు చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని తిరిగి తీసుకెళ్తాను. అందరినీ మొదట ముక్తిధామంలోకి పంపించి వేస్తాను. సర్వుల సద్గతి దాతను కూడా అయ్యాను. ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారు సద్గతిని కలిగించరు. వారు కేవలం తమ ధర్మస్థాపన చేసి ఆ ధర్మాన్ని వృద్ధి చేయటంలో నిమగ్నమవుతారు. తమ ధర్మంలో పునర్జన్మలు తీసుకుంటూ సతో రజో తమోలను దాటుకుంటారు. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు వీరిని పావనులుగా సతో ప్రధానులుగా ఎవరు తయారు చేస్తారు? తండ్రి స్వయంగా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. భగవంతుడు వచ్చి సర్వులకు సద్గతిని కలగచేస్తారు. భారతదేశాన్ని స్వర్గంగా కూడా తయారు చేస్తారు. జీవన్ముక్తి కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు వీరిని పావనులుగా సతో ప్రధానులుగా ఎవరు తయారు చేస్తారు? తండ్రి స్వయంగా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. భగవంతుడు వచ్చి సర్వులకు సద్గతిని కలగజేస్తారు. భారతదేశాన్ని స్వర్గంగా కూడా తయారు చేస్తారు. జీవన్ముక్తి కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే తండ్రికి ఇంతట మహిమ ఉంది. గీత సర్వశాస్త్రమయి శిరోమణి. కానీ కృష్ణుని పేరును వ్రాయటంతో భగవంతుని మర్చిపోయారు. భగవంతుడు సర్వుల సద్గతి దాత. కావున గీత అన్ని ధర్మాల వారి కొరకు ధర్మశాస్త్రము. అందరూ దీనిని అంగీకరించవలసిందే. సద్గతిని ఇచ్చే శాస్త్రము ఇంకేదీ లేదు. సద్గతిని ఇచ్చేవారు ఒక్కరే. వారిదే గీత. పిల్లలైన మీకు సద్గతి కలిగించే జ్ఞానంని ఇస్తున్నారు. గీతలో శివుని పేరు ఉన్నట్లయితే అది అన్ని ధర్మాల వారి శాస్త్రమైపోయేది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నాతో యోగంను జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు నా ధామంలోకి వచ్చేస్తారు అని బాబా అందరికీ చెప్తారు. అన్ని ధర్మాల వారికి సద్గతిని ఇచ్చేది కూడా నేనే. మిగిలిన వారంతా తమ ధర్మాలను
స్థాపించేందుకు వస్తారు. మోక్షము లభించిందా అని మనుషులు అడుగుతారు. లభించదు అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరి పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరి పాత్ర మార్పు చెందదు. ప్రతి ఒక్కరి పూర్తి పాత్ర అనాది డ్రామాలో రచింపబడింది. డ్రామా అనాది, దానికి ఆది మధ్యాంతాలు లేవు. సృష్టి ఆదిని సత్యుగము అని అంటారు, అంతము అని కలియుగంను అంటారు. డ్రామాకు ఆది అంతాలు లేవు. డ్రామా ఎప్పుడు తయారయ్యిందో చెప్పలేరు. ఈ ప్రశ్న పట్నం అవ్వచాలదు. బాబా అర్థం చేయించారు. ఇతర శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రతి ఒక్కరూ తమ ధర్మస్థాపన చేసుకున్నారు. ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేదు. వారు ధర్మస్థాపనను చేసుకున్నారు. వారి తర్వాత ఆ ధర్మాల వృద్ధి జరుగుతూ వచ్చింది. ఇవన్నీ ఎంత గూహ్యమైన పాయింట్లు! ఇవి వ్యాసము వ్రాయదగినవిగా ఉన్నాయి. ఇక్కడ కోతలు కోయటం కాదు. ఇది ఓటమి గెలుపుల డ్రామా. సత్యుగంలో పరమాత్ముని స్మృతి చేసే అవసరం లేదు. పరమాత్ముని స్మృతి చేసినట్లయితే బ్రాహ్మణులైన మమ్మల్ని వారు రచించరు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. నేను రచయితనని మీకు సన్ముఖంగా చెప్తారు. ఇది సంగమ యుగం, బ్రాహ్మణుల కొత్త ప్రపంచం. పిలకను గురించైతే ఎవ్వరికీ తెలియదు. విరాట రూపాన్ని తయారు చేస్తారు. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రాలను చూపిస్తారు. బ్రాహ్మణులను మర్చిపోయారు. సత్యుగంలో దేవతలు, కలియుగంలో శూద్రులు ఉంటారు. సంగం యుగ బ్రాహ్మణుల గురించి వారికి తెలియదు. ఈ రహస్యాన్ని తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. పవిత్రత లేకుండా ఎప్పుడూ ధారణ జరగదు అని బాబా అంటారు. బాబా తెలిపిస్తున్నారు, ఎన్నో వేదశాస్త్రాలు ఉన్నాయి. వాటిని ఊరేగిస్తూ ఉంటారు. మందిరాల నుండి విగ్రహాలను బయటకు తీసి ఊరేగించి మళ్ళీ తిరిగి మందిరాలలోకి తీసుకువస్తారు. బాబా అనుభవజ్ఞులు. శాస్త్రాలతో బండిని నింపి దాన్ని ఊరేగిస్తారు. అలాగే దేవతల చిత్రాలను కూడా బల్లల్లో ఉంచి ఊరేగిస్తారు. ఇదంతా భక్తి మార్గము. మీరు శివశక్తులు. మీరు మొత్తం విశ్వానికి సద్గతినిస్తారు. కానీ దిల్వాడా మందిరం ఖచ్చితంగా వీరి స్మృతి చిహ్నమేనని ఎవ్వరికీ తెలియదు. ఇటువంటి మందిరము ఇంకెక్కడా లేదు. ఇక్కడ జగదాంబ ఉంది, శివబాబా కూడా ఉన్నారు. శక్తుల గదులు కూడా తయారు చేయబడి ఉన్నాయి. భక్తి మార్గంలో మళ్ళీ ఇటువంటి మందిరాలు తయారు చేయబడతాయి. మళ్ళీ వినాశనం జరిగినప్పుడు ఇవన్నీ అంతమైపోతాయి. సత్యుగంలో మందిరాలేవి ఉండవు. ఇదంతా భక్తి మార్గపు విస్తారము. జ్ఞానంలో అయితే మౌనంగా ఉండాలి. ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. శివబాబాను మరిచి ఇతరులను స్మృతి చేసినట్లయితే అంతిమంలో ఫెయిల్ అయిపోతారు. కావున ఫెయిల్ అవ్వరాదు. మనుషులు మరణించినట్లయితే రాముని తలుచుకోమని, రామా రామా అనమని మనుషులు అంటారు. కానీ అలా గుర్తుకు రాదు. అంతిమంలో నారాయణుని స్మరించాలి అన్న గాయనం ఉంది. అది ఈ సమయానికి చెందినదే. అంతిమ కాలంలో నారాయణుని స్మరించాలి అని అంటారు. మేము నారాయణుని లేక లక్ష్మిని వరిస్తాము అని మీరు భావిస్తారు. మీరు స్వర్గం కొరకు తయారవుతున్నారు. బాబా తప్ప ఈ జ్ఞానాన్ని
ఇంకెవ్వరూ ఇవ్వచాలరు. నాకు కూడా శివ్ బాబాయే తెలియచేశారని ఈ బాబా కూడా అంటారు. దీనిని శక్తి సైన్యం లేక పాండవ సైన్యం అని అంటారు. మహారథులకు పాండవులు అన్న పేరు ఉంది. శక్తులను పులిపై స్వారీ చేస్తున్నట్లుగా చూపిస్తారు. ఎలాగైతే కల్పక్రితం సహజ రాజయోగాన్ని నేర్పించానో ఖచ్చితంగా అదే విధంగా ఇప్పుడు నేర్పిస్తున్నానని బాబా అంటారు. ఏ కర్మ అయితే కొనసాగుతోందో కల్పకల్పము మళ్ళీ అదే కొనసాగుతుంది. ఇందులో తేడా ఏర్పడచాలదు. మళ్ళీ కల్పకల్పము ఈ పాత్ర కొనసాగుతుంది. మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తానని బాబా అంటారు. తర్వాత ఏమవుతోందో అది చివరికి వినిపిస్తాను కదా అని ఇప్పుడే వినిపిస్తే మరి ఇప్పుడే తిరిగి వెళ్ళిపోనా? చివరి వరకు కొత్త పాయింట్లు వినిపిస్తూ ఉంటాను. మనం గీతను ఎంతగానో మహిమ చేస్తాము. కానీ ఆ గీత లేక మహాభారతాలలో హింసాత్మక యుద్ధాలు మొదలైన వాటిని చూపించారు. ఇప్పుడు యుద్ధమైతే లేదు. మీది యోగ బలానికి చెందిన మాట. అహింస అర్థము ఎవ్వరికీ తెలియదు. కేవలం నారీని నరకద్వారము అని అనేస్తారు. నిజానికి ఇరువురు నరకద్వారాలే. వారిని మళ్ళీ స్వర్గద్వారంగా ఎవరు తయారు చేస్తారు? ఆ శక్తి భగవంతునికే ఉంది. ఈ పాటలను బాబా తయారు చేయించారు. వాటిని తయారు చేసేవారు కొందరు సరిగ్గా తయారు చేశారు, కొందరు తప్పుగా చేశారు, కలిపేశారు. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఇటువంటి పాటలను నేనే తయారు చేయించాను. కావున ఇక్కడి విషయాలు వేరు. ఇది గోశాల మరియు వనవాసం కూడా. కానీ వీటిని సరిగ్గా అర్థం చేసుకోరు. నేను ఎవరినైనా ఎత్తుకుపోయానా? కరాచీకి వచ్చేయండి అని ఎవరితోనైనా అన్నానా? ఈ శక్తుల్ని అడగండి. డ్రామాలో పాత్ర అలా ఉంది. ఎవరిపై అయితే అత్యాచారాలు జరిగాయో వారు వచ్చేశారు. కావున సరైనదేమిటో బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. శాస్త్రాల్లో ఏదైతే రాయబడి ఉందో అదంతా భక్తి మార్గము. వాటి ద్వారా నన్నెవ్వరూ కలుసుకోలేరు, నా వద్దకు రాలేరు. నేను మార్గదర్శకునిగా అయ్యి ఇక్కడకు రావాల్సి ఉంటుంది. గృహస్థ మార్గంలో లేని వారి తనువు ఎందుకు తీసుకోలేదు అని అంటారు. అరే, నేను గృహస్థుని తనువులోకి వచ్చి తనకు కూడా జ్ఞానంనివ్వాలి. వారి 84 జన్మల గురించి తెలియచేస్తాను. కావున ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. ఇవి నూతన ధర్మం కొరకు నూతన విషయాలు. జ్ఞానం కూడా నూతనమైనదే. కల్పకల్పము నేను ఈ జ్ఞానంను వినిపిస్తానని తండ్రి అంటారు. నేను కల్పకల్పము ధర్మస్థాపన చేసేందుకు వస్తానని ఇంకెవ్వరు ఎప్పుడు అనరు. మేము మళ్ళీ రాజ్యం చేసేందుకు వచ్చామని లక్ష్మీనారాయణులు ఇరువురు అనరు. అక్కడ ఈ జ్ఞానమంతా ప్రాయలోపమైపోతుంది. శాస్త్రాలనైతే అనేకము తయారు చేశారు. బ్రాహ్మణులైన మన కొరకు ఒకే గీత ఉంది. ధర్మస్థాపన కూడా చేస్తాను. అందరికీ సద్గతిని కూడా ఇస్తాను. ఇది డబల్ పని అయ్యింది కదా. ఇప్పుడు నేను వినిపించేది సత్యమా లేక వారు వినిపించేది సత్యమా అని మీకు తెలుసు. నేను ఎవరిని? నేను సత్యమును. నేను ఏ వేద శాస్త్రాలను వినిపించను. భలే, ఇతడు ఎన్నో చదివాడు, కానీ ఇతడేమీ వినిపించడు. శివబాబా కొత్త కొత్త విషయాలను
వినిపిస్తారు. వారు అశరీరి. వారు కేవలం ఈ మురళిని వినిపించే పని చేసేందుకు వస్తారు. అంతేకాని తినేందుకు, తాగేందుకు రారు. పిల్లలైన మీకు మళ్ళీ రాజధానిని ఇచ్చేందుకు నేను వచ్చాను. రుచి ఇతడి ఆత్మయే చూస్తుంది. ప్రతి ఒక్కరి ధర్మము వేరు. వారు తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఇక్కడైతే ఎన్నో శాస్త్రాలను చదువుతూ ఉంటారు. అందులో సారమేది లేదు. ఎంతగా చదువుతూ ఉంటారో అంతగా సారహీన ప్రపంచంగా అవుతూ ఉంటుంది. తమో ప్రధానంగా అవ్వవలసిందే. మొట్టమొదట సృష్టిలోకి మీరే వచ్చారు. బ్రాహ్మణులైన మీరు మాతాపితల ద్వారా జన్మ తీసుకున్నారు. అటువైపు అసురీ కుటుంబం ఉంది. ఇక్కడ ఈశ్వర్య కుటుంబం ఉంది. మళ్ళీ వెళ్ళి దైవీ ఒడిని తీసుకుంటారు. స్వర్గాధిపతులుగా అవుతారు. మాతాపితల మతానుసారంగా నడిచినట్లయితే అపారమైన స్వర్గ సుఖాలు లభిస్తాయి. పోతే రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలైతే తప్పకుండా వస్తాయి. పిల్లలు వికారాలపై విజయం పొందటం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవ్వగలరు అని బాబా అంటారు. వివాహం చేసుకోకపోతే బలహీనంగా అయిపోతారనేది తప్పు. సన్యాసులు పవిత్రంగా అవుతారు. మరి వారు ఎంత లావుగా ఆరోగ్యంగా ఉంటారు? ఇక్కడైతే ఇది మెదడుతో చేసే పని. కష్టపడాలి. దదీచి రుచి ఉదాహరణ ఉంది కదా. సన్యాసులకైతే చాలా పదార్థము, ధనము లభిస్తూ ఉంటుంది. ఈ బాబా కూడా వారికి ఎంతో తినిపించేవారు. కానీ ఇక్కడైతే ఎంతో పథ్యము ఉండవలసి ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానమును బాగా ధారణ చేసేందుకు పవిత్రతా వ్రతంను ధారణ చేయాలి. ఇది అంతిమ కాలము కావున ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానంతగా అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, దదీచి ఋషి వలె సేవ చేస్తూ వికారాలపై విజయం పొంది జగజ్జీతులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, సమయం యొక్క వేగానుసారం సర్వప్రాప్తులతో భర్పూరుగా ఉండి మాయాజీతులుగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ. విస్తారము, బాప్దాదా ఏ ఏ ప్రాప్తులు చేయించారో ఆ ప్రాప్తులన్నిటినీ స్వయంలో జమ చేసుకొని నిండుగా ఉండండి. ఏ లోపము ఉండరాదు. ఎక్కడైతే నిండుతనంలో లోటు ఉంటుందో అక్కడ మాయ కదిలిస్తుంది. మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనము సదా ప్రాప్తులతో నిండుగా ఉండటం. ఏ ఒక్క ప్రాప్తితో కూడా వంచితులుగా ఉండకండి. సర్వప్రాప్తులు ఉండాలి. సమయం యొక్క వేగం అనుసారం ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు. అందువలన తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పటి నుండే నిండుగా అవ్వండి. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. స్లోగన్, సత్యత మరియు నిర్భయత శక్తి తోడుగా ఉంటే ఏ కారణం కూడా కదిలించలేదు. అచ్చా, ఓం శాంతి.